బైబిల్ చేతిలో పట్టుకున్నటువంటి ప్రతి బోధకుడు కూడాను అదే బోధించాలి. ఏదైతే యేసువారు బోధించారో అంతకు మించి బోధించకూడదు. యేసువారు ఏం బోధించారు? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నారు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అడగండి పాస్టర్లని. ప్రధానమైన రెండో విషయం వదిలేయండి, మూడో విషయం వదిలేయండి. అంటే 10 కమాండ్మెంట్స్ లో మొట్టమొదటి కమాండ్మెంట్ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు మీకు లేరు అని అంటారా? పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో ఆయనను మాత్రమే సేవించాలి. అంటే యేసువారు అంటారు, ఓ ఇజ్రాయేలు ప్రజలారా వినుడి. ఓ ఇజ్రాయేలు ప్రజలందరికీ చెప్తున్నారు, మన దేవుడైన ప్రభువు, అద్వితీయుడైన ప్రభు, ఆయన పరలోకమందున్నాడు అంటారు. అంటే మన దేవుడు, నా దేవుడు, మీ దేవుడు, మన దేవుడు, మనకందరికీ ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన యేసు ప్రభు దేవుడు కాదంటారా? యేసు ప్రభు దేవుడి గురించి బోధించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు అంటున్నాడు. దేవునికి చూడండి, దేవుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే, యేసు ప్రభు ఆయనే, యెహోవా కూడా ఆయనే అని అంటున్నారు. ఒకటి. రెండోది, ఇప్పుడు రిజరెక్షన్ ని ఏ రకంగా చూస్తాడు? చనిపోయి 3వ రోజున లేచాడు కదా, దాన్ని ఏ రకంగా చూసి ఒక విషయం చెప్తాను సార్ ఇక్కడ.